13వ ఆవిర్భావం దినోత్సవం సందర్భంగా ఈరోజు విజయవాడ మా కార్యాలయం జనసేన కార్యాలయం దగ్గర జెండా వందన కార్యక్రమం చేయటం, దీనికి పెద్ద ఎత్తున జనసేన పార్టీ డివిజన్ అధ్యక్షులు, నగర కమిటీ, వీర మహిళలు అందరూ కూడా పార్టీ కోసం 12 సంవత్సరాలుగా కష్టపడిన ప్రతి వ్యక్తి కూడా ఇక్కడికి రావటం చాలా సంతోషం. ఇది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి కష్టంతో, ఎన్నో అవమానాలతో మరి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక స్థాయికి జనసేన పార్టీని తీసుకురావటం కేవలం పవన్ కళ్యాణ్ గారు. అలాగే సామాన్య జన సైనికులు, వీర మహిళలే. ఇది పవన్ కళ్యాణ్ గారి ఆశయాన్ని భుజానేసుకొని ప్రతి కార్యకర్త కూడా జెండా మోసి ఈరోజు 2026లో జనసేన పార్టీ ఈ స్థాయిలో ఉందంటే కేవలం సామాన్య కార్యకర్తలు. కాబట్టి జనసేన పార్టీ ఉన్నతమైన శిఖరాలకు వెళ్తుందని ప్రతి సామాన్యుడు కూడా నమ్మే పరిస్థితి పవన్ కళ్యాణ్ గారు కల్పించారు. ఈరోజు మన్యం ప్రాంతంలో రోడ్లు వచ్చినా కానీ ఎక్కడ పేదవాడికి అన్యాయం జరిగినా ఆ గల విప్పే మంచి మనసున్న మహారాజు పవన్ కళ్యాణ్ గారు. 6 సిద్ధాంతాలతో జనసేన పార్టీ స్థాపించి సిద్ధాంతాలకు కట్టుబడి ఈరోజు పరిపాలన చేస్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు ఆశయం ఎంత గొప్పడో ఒకసారి ఆలోచించుకోవాలి.